తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో ఇవాళ 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరందూర్లో ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో పాటు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు మరిన్ని విమానాల నిర్వహణకు వీలుగా ప్రస్తుతం ఉన్న మీనంబాకం విమానాశ్రయాన్ని విస్తరించనున్నారు. ఇక రెండో కీలక ప్రకటన ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ. అన్నపూర్ణి సూపర్ 6 పథకాన్ని ప్రకటించారు. ఏటా 2.5 లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి సుమారు 4,000 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే టీవీకే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం 3 సిలిండర్లకే పరిమితం చేసింది. గల్ఫ్ లో కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇక మూడో ప్రకటన మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం. బెట్రీ పయనం పేరుతో ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ద్వారా మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏటా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. అయితే ఎన్నికల హామీతో పోలిస్తే ఇందులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. టీవీకే మేనిఫెస్టోలో తమిళనాడులో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ బస్సులోనైనా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అంతర్జిల్లా రాష్ట్ర రవాణా బస్సులకు ఈ సదుపాయం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర శివారు ప్రాంతాల్లో నడిచే బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. మొత్తానికి పరందూర్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం, పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్, మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 3 నిర్ణయాలతో తమిళనాడు ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమం రెండింటినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయి, ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.